హైదరాబాద్ పాత బస్తీలో ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున ఓవైసీకి ఓట్లేస్తుంటారు. ఎందుకయ్యా అంటే అక్కడ ముస్లిం మహిళలకి ఇంట్లో భర్తల నుంచినో లేకపోతే ఎవరి చేతన్నా ఇబ్బంది ఎదురైతే ఎంఐఎంకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు స్పందించి వాళ్ళకి అండగా నిలబడుతుంటారు. కాబట్టి ఓట్లేస్తూ ఉంటుంటారు. మగవాళ్ళు వచ్చేటప్పటికి మన ముస్లిం పార్టీ కదని ఓటేస్తే మహిళలు కూడా అందుకేస్తారు. త్రిబుల్ తలాక్ లాంటి బిల్లులు తెచ్చినా కూడా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ పక్కన అంత ఏది ఆ ముస్లిం మహిళలకి పెద్ద ఎత్తున ట్రీట్మెంట్లు ఇచ్చి తక్కువకే చూసినటువంటి డాక్టరే పోటీకి దిగినా సరే అక్కడ ఆమె ఓవైసీ అంత భారీ మెజార్టీకి రావడానికి కారణం ఏంటంటే ఆ మహిళల కుటుంబ పరంగా ఎదురయ్యేటటువంటి అంటే సొంత ముస్లిం మతంలోనే ఉన్నటువంటి సొంత కుటుంబంలోని వాళ్ళ నుంచి మగవాళ్ళ నుంచి ఎదురయ్యే ఇబ్బందుల నుండి కాపాడుకుంటూ వస్తుంటాడు ఆయన కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ. తాజాగా ఒక బిర్యానీ సెంటర్కి సంబంధించినటువంటి బిర్యానీ సెంటర్ నడిపేటటువంటి ఒక హోటల్ యజమాని భార్య ఓవైసీని నిలదీసింది. మా ఆయన పెట్టిన బిర్యానీ సెంటర్ ఇనాగరేషన్కి నువ్వు వచ్చావు, ఆయన నన్ను చావగొడుతున్నాడు, రోజు హింస పెడుతున్నాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తేనేమో నీ మనిషి అని చెప్పి పలుకుబడుతూ అని చెప్పి ఆపేస్తున్నారు అని. వెంటనే నిన్న బహిరంగ వేదిక మీద నుంచి ఓవైసీ ఈ విషయంలో స్పందించారు. భార్యల మీద దాడికి వస్తే సహించేది లేదన్నారు. మహిళల జోలికి వెళ్ళొద్దు, మహిళలని హింసించొద్దు అన్నటువంటి వార్నింగ్ ఇచ్చారు.